హలో! హాయ్ ఎవ్రీవన్. నువ్వుల లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. జస్ట్ పాన్ హీట్ అయిన తర్వాత కేజీ నువ్వులు తీసుకున్నాను నేను. లూజ్ కన్నా ప్యాకెట్ తీసుకుంటే బెస్ట్ అండి. లూజ్‌లో ఒక్కొక్కసారి ఏమైనా డస్ట్ అది ఉండొచ్చు. మళ్ళీ మనకి ఇబ్బందవుతది. ఇలా ప్యాకెట్ తీసుకుంటే గనక నీట్‌గా ఉంటది. హాఫ్ కేజీ తీసుకున్నాను నేను. జస్ట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా సిమ్‌లో పెట్టి ఫ్రై చేయాలి. అవి చేసిన తర్వాత పక్కన తీసి కేజీకి పావు కేజీ పల్లీలు తీసుకున్నాను. ఇవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను సేమ్ సిమ్‌లో. దానికి బెల్లం తీసుకుంటున్నాను. నేను కేజీ బెల్లం వేద్దామని అనుకుంటున్నాను. ఇది కేజీ బెల్లం. ఆ బెల్లాన్ని కూడా కోసి పక్కన పెట్టాను. ఇప్పుడు నువ్వులు, పల్లీలు చల్లగయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. పల్లీలు కూడా ఆ కలర్‌లో వచ్చిన వరకు గోల్డ్ కలర్‌లో దీనికి ఆ పల్లీలకి తొక్క కూడా తీయవసరం లేదండి. ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు తీసుకున్నా పర్వాలేదు. నేనైతే తీయలేదు. అందులో కూడా ఫైబర్ అది ఉంటుంది కదా! ఇప్పుడు నువ్వుల్ని జస్ట్ పొడివి మిక్సీ పట్టాను. నువ్వులన్నీ పొడి చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా పౌడర్ చేస్తున్నాను. పల్లీలు కూడా జస్ట్ ఇందులో ఏమి వాటర్ గాని, ఏమి వేయవసరం లేదండి. జస్ట్ పొడివి అలాగా పౌడర్ లాగా పట్టేసి ఆ 2 కలిపేసి ఉంచాను పక్కన. ఇప్పుడు బెల్లాన్ని ఇలాగ కట్ చేసి ఉంచుకున్నాను. బెల్లం కూడా మిక్సీ పడుతున్నాను. బెల్లం పట్టేటప్పుడు కొంచెం సౌండ్ వస్తది. కానీ కంగారు పడకండి. ఏమీ అవ్వదు. ఆ బెల్లం అంతా కూడా బాగా మిక్సీకి అతుక్కుపోతది కాబట్టి అందులో కొంచెం మళ్ళీ నువ్వుల పౌడర్ ఏసి తిప్పితే అదే ఆటోమేటిక్‌గా మిక్స్ చేసేసుకుంటది. ఇలా మిక్స్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా ఒక బేసిన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని అంటే మనం మధ్య మధ్యలో కలిపాం కదా! కొంచెం ముద్ద ముద్దగా ఉంటది. కొన్ని పొడి పొడిగా ఉంటాయి. మొత్తం అంతా కూడా ఒకే కన్సిస్టెంట్ వచ్చేటట్టుగా కలిపేసుకొని లాస్ట్‌లో ఇంకేమైనా ఉండిపోతే ఒక స్పూన్ తోటి జస్ట్ ఆ బెల్లాన్ని తీసేసి కలిపేస్తున్నాను. ఇందులో నెయ్యి గాని, తేనె గాని ఏమి వేయవసరం లేదు. జస్ట్ ఆ బెల్లంలో ఉన్న చెమ్మకి లడ్డు అనేది ప్రిపేర్ అయిపోతుంది. బాగా అన్నీ కలిపిన తర్వాత ఇలా ఉండలు చేసేసుకోవడమే. ఇది ఇంకా ఖర్జూరంతో కూడా చేసుకున్నా గానీ చాలా మంచిది. ఇలాగ ఎక్కువ పిల్లలు ఇష్టపడి తింటారు. పిల్లలందరికీ కూడా తెలివితేటలు పెరగడానికి బాగా ఉపయోగపడతాయి. ఇవి నేను కేజీకి నాకు 45 లడ్డూస్ అయ్యాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.